మా ప్రీవియస్ వీడియోలో మేము యూరోప్కి నార్థన్ మోస్ట్ పాయింట్ అయిన నార్త్ క్యాప్కి ట్రావెల్ చేసాము. అండ్ ఆ జర్నీ అండ్ దానికి కార్ ఎలా ప్రిపేర్ చేసాము ఇవన్నీ కూడా వీడియోలో చూపించాము. ఈ వీడియోలో నార్త్ క్యాప్ నుంచి కొంచెం ఫర్దర్ డౌన్లో ఉన్న లోఫోటెన్ ఐలాండ్స్కి ట్రావెల్ చేస్తాము. సో ఆ జర్నీ అండ్ మేము అక్కడ చూసిన ప్లేసెస్ ఇవన్నీ కూడా చూస్తారు మీరు. అండ్ ఈ జర్నీలోనే మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద షాక్ కూడా తగిలింది మాకు. అండ్ అదేంటో కూడా తెలుసుకుంటారు మీరు ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? వ్యూ బాగుంది. నిన్న నార్త్ క్యాప్ చూసేసుకున్నాక ఇంకొక 272 కిలోమీటర్స్ రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయాము. సో తాల్విక్ అని చెప్పి ఒక టౌన్ దగ్గరికి వచ్చి ఇంకా అవి కాల్డ్ ఇట్ ఆఫ్ ఫర్ ద నైట్. అండ్ ఈ స్పాట్ పిక్ చేసుకున్నాము టు స్లీప్. సో మార్నింగ్ ఇంకా క్విక్గా ఫ్రెషన్ అప్ అయిపోయి వీ కంటిన్యూడ్ ఆన్ అవర్ జర్నీ టువర్డ్స్ లోఫోటెన్ ఐలాండ్స్. తాల్విక్ నుంచి లోఫోటెన్ ఐలాండ్స్కి డ్రైవ్ వచ్చేసి ఇంకొక 654 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ 10 అవర్స్ పడుతుంది మీకు. ఎందుకంటే ఈ పాత్ అంతా కూడా మీకు స్ట్రైట్ హైవేలా ఉండదు. అరౌండ్ ది మౌంటైన్స్ మీకు ఘాట్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి త్రూ ద ఫ్యోర్డ్స్ ఇవంతా. సో మీరు ఒక నార్మల్ హైవే మీద డ్రైవ్ చేసే దానికన్నా కూడా చాలా టైం పడుతుంది మీకు. అండ్ లోఫోటెన్కి డ్రైవ్ చేసే దారిలోనే ఒక వాటర్ ఫాల్ లాగా కనిపిస్తే దారిలోనే వి జస్ట్ టుక్ ఎ క్విక్ డిటోర్. ఇట్స్ జస్ట్ ఎ 10-minute డీవియేషన్. బట్ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. వాటర్ ఫాల్ అయిపోయాక ఇంకా సూన్ వీఆర్ బ్యాక్ ఆన్ ద రోడ్. అండ్ ఈ రోడ్ అంతా డ్రైవ్ అయితే స్పెక్టాక్యులర్గా ఉంది. ఆ వ్యూస్, అది ఆ మౌంటైన్స్ తోటి, ఆ క్లౌడ్స్ తోటి. అండ్ క్లైమేట్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నాకు ఇలా క్లౌడీ క్లైమేట్ ఉంటే చాలా ఇష్టం. సో ట్రిప్ అంతా ఇలా బాగా జరుగుతుంది అనుకునే టైంలో ఎండాకాలంలో వచ్చే వరదలాగా అన్ఎక్స్పెక్టెడ్గా షాక్ వచ్చింది మాకు ట్రిప్లోని. సో బేసిక్గా ఏం జరిగిందంటే, ముందు వీడియోలో మీరు చూశారు కదా, ఆల్రెడీ 2 days నుంచి అరౌండ్ 1800 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఉన్నాను. సో ఈరోజు అడిషనల్గా ఇంకొక 650 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే డెస్టినేషన్ రీచ్ అయిపోతాం కదా, అదేదో త్వరగా వెళ్ళిపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అన్న ఊపులోని ఉన్న లిమిట్ కన్నా ఒక 10-20 ఎక్కువే డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోయాము. యూజువల్గా మీకు స్పీడ్ క్యామ్స్ ఉంటే దారిలోని గూగుల్ మీకు ముందే చెప్తుంది, అరౌండ్ ఒక 1-2 కిలోమీటర్స్ ముందే స్పీడ్ క్యామ్ అహెడ్ అని మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. బట్ మా కేసులో ఏం జరిగిందంటే, ఒక టన్నెల్ లోపల లేజర్ స్పీడ్ గన్ ఒకటి పెట్టి టన్నెల్ బయట పోలీసులు మఫ్టీలో వెయిట్ చేస్తున్నారు ఎవరు దొరుకుతారా అని, నార్వేజియన్ పోలీసు. అంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటే గూగుల్ మాత్రం ఏం చేస్తుంది పాపం. సో అలా డైరెక్ట్గా వెళ్ళి బుక్ అయిపోయాం అనమాట నార్వేజియన్ పోలీస్ దగ్గర. సో మేము వెళ్ళిన చోట స్పీడ్ లిమిట్ 60 ఉంటే దానికన్నా ఒక 10-20 kmph ఎక్కువలోనే ఉన్నాం మేము. సో టన్నెల్ ఎగ్జిట్ అవ్వగానే ఇమీడియట్గా పోలీసు ఇలా పుల్ ఓవర్ అని చెప్పి సిగ్నల్ చేశారు పక్కకి. వెంటనే సీన్ అర్థమైపోయింది. అండ్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ పుల్ ఓవర్ చేయగానే వాళ్ళు వచ్చి మీకు ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు ఫస్ట్, టు సీ ఇఫ్ యూర్ డ్రైవింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. అది నెగిటివే వచ్చింది ఆబ్వియస్లీ. తర్వాత వాళ్ళు అప్పుడు ఇలాగ మీరు ఇది లిమిట్ ఉంటే ఇంత స్పీడ్లో వెళ్తున్నారు, డూ యూ అగ్రీ, మీకు సమ్మతమైన కుబుల్ హే అని చెప్పి అడుగుతారు. సో
అది అగ్రీ చేశాక అప్పుడు దీనికి మీకు ఫైన్ ఇంత అని చెప్పి చెప్తారనమాట. అది మంచిగా ఉంటుంది ప్రాసెస్. సో నార్వేలో యూజువల్లీ ఫైన్స్ మీరు లిమిట్కి మించి ఎంత స్పీడ్లో వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు పడే ఫైన్ కూడా మారిపోద్ది. సో మీరు స్పీడ్ లిమిట్కి మించి ఒక 1 to 5 kilometers ఎక్కువ స్పీడ్లో వెళ్తే మీకు ఫైన్ 1150. అదే మీరు 6 to 10 kmph ఎక్కువ ఉంటే కనుక లిమిట్ మీద అది 3150. అదే 11 to 15 kmph ఎక్కువ ఉంటే 5650. అండ్ 16 నుంచి 20 kmph ఎక్కువ ఉంటే 8200. అదే 21 to 25 ఉంటే కనుక అది 12700 ఎంతో ఉంది. ఫైన్స్ ఎలా చార్జ్ చేస్తున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే 500 సార్. 10,000 చేయండి. 10,000. సిగ్నల్ జంపింగ్ 1000 సార్. 20,000 చేయండి. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ యూస్ చేస్తే 1000 సార్. 25 చేద్దాం. 25. అండ్ ఈ ఫైన్స్ అన్నీ కూడా నార్వీజియన్ క్రోన్స్లోని. అదే మన ఇండియన్ రూపీస్లో చూసుకోవాలంటే ఆ ఫైన్ని 7 times మల్టిప్లై చేసుకోండి. సో అదనమాట మాకు తగిలిన షాక్. అట్లుంటది మనతోని ముచ్చట. సో ఫైన్ పడింది, అది ఎంత పడింది అని తెలుసుకోగానే నాకు ఫస్ట్ మైండ్లో మా మహేష్ బాబు డైలాగ్ గుర్తొచ్చింది. గుండె బద్దలైపోయిందా బంగారం? వీడియోలో చూపించినట్టుగానే నార్వేలో డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. మీకు వ్యూస్ కానీ సీనరీస్ కానీ ఇవన్నీ. అందులో అమ్మాయి మర్చిపోయి యాక్సిడెంట్ తొక్కారా గట్టిగా బుక్ అవుతారు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి నార్వేలోని. ఎక్కడికక్కడ స్పీడ్ లిమిట్ ఫాలో అయ్యి డ్రైవ్ చేస్తేనే మంచిది. సో ఎక్స్పెక్ట్ చేయం కదా ఇలాగ టన్నెల్ లోపల ఒక లేజర్ గన్ పెట్టి టన్నెల్ బయట రెడీగా మన కోసం వెయిట్ చేస్తారని చెప్పి ఫైన్ వేద్దామని. సో యూ నెవర్ నో వాట్స్ గోనా హ్యాపెన్. సో జాగ్రత్తగా ఉండడమే మంచిది. అండ్ మీకు ఫైన్ పడిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక ఇంక వెళ్ళిపోమంటారు. అండ్ ఆ ఫైన్ వచ్చేసి మీకు ఒక ఇన్వాయిస్ రూపంలోని ఒక 3-4 weeks తర్వాత మీకు పోస్ట్కి వచ్చేస్తుంది. తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోలో కంటిన్యూ అయిపోదాం. సో ఆ తర్వాత అయిందేదో అయిపోయింది. ఇంకా దీనివల్ల మా రెస్ట్ ఆఫ్ ద ట్రిప్కి మూడ్ స్పాయిల్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా వి మూవ్డ్ ఆన్ అండ్ వీ కంటిన్యూడ్ ఆన్ అవర్ వే టు లోఫోటెన్. అండ్ కాసేపటి తర్వాత వి వర్ బోత్ హంగ్రీ అండ్ ఒక చోట క్యాంప్ సైట్ దగ్గర ఆపుకుని వి మేడ్ సమ్ లంచ్. మా లంచ్ ఈరోజు ఉప్మా. నార్వేలో ఫ్యూట్స్ మధ్యన గ్లేషియర్ చూస్తే ఉప్మా. యాక్చువల్గా ఎంటీఆర్ రోడ్ మనకి స్పాన్సర్ చేయాలి నాని. మనం ఇంత కూల్ లొకేషన్స్లో ఎంటీఆర్ వండుకొని తింటున్నాం. ప్రమోట్ చేస్తున్నాం. లంచ్ ఫినిష్ చేసేసుకున్నాక ఇంకా అలా ఆరాంగా దారిలో లొకేషన్స్ అది బాగున్న చోట అది అలా ఫుటేజ్ షూట్ చేసుకుంటా వీ మేడ్ అవర్ వే టు లోఫోటెన్ ఐలాండ్స్. సో మొత్తానికి సాయంత్రం ఒక 7:30-8 ఆ టైంకి చేరుకున్నాము లోఫోటెన్ ఐలాండ్స్.
అండ్ ఈరోజు నైట్కి ఇంకా కార్ క్యాంపింగ్ కాకుండా ఒక క్యాంపింగ్ ప్లేస్లోని టెంట్ అది పిచ్ చేసుకుని నిద్రపోదాం అనుకున్నాము. సో వీ వెంట్ టు దిస్ ప్లేస్ కాల్డ్ రీస్టార్ట్ లోఫోర్టెన్ క్యాంపింగ్. అండ్ ఆ క్యాంప్ లొకేషన్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. సో చూసారుగా అలా సాగింది అనమాట మా ప్రయాణం లోఫోర్టెన్ ఐలాండ్స్కి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ అప్కమింగ్ వీడియోస్లోని మేము ఈ లోఫోర్టెన్ ఐలాండ్స్లో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అవన్నీ షేర్ చేసుకుంటాము. So stay tuned and we'll see you back with another one.